వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అయితే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన నాకు మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే పోస్ట్ ఆఫీసుల్లో 21,413 ఉద్యోగాలు, 10వ తరగతి పాస్ అయ్యింటే చాలు, రాత పరీక్ష లేదు. అయితే ఈ ఉద్యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డక్ సేవక్ పోస్టుల భర్తీకి పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో 519, ఏపీ పరిధిలో 1215 ఖాళీలు ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 10th అర్హత, 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూలు లేకుండా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మార్చి 3వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. అయితే మరొకసారి ఖాళీల విషయాన్ని పరిశీలించినట్లయితే మొత్తం ఖాళీలు 21,413 ఉండడం జరిగింది. తెలంగాణలో 519, ఆంధ్రప్రదేశ్లో 1215 ఉండడం జరిగింది. ఇక విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే మ్యాథ్స్, ఇంగ్లీషు సబ్జెక్టులుగా ఉండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులని చెప్పవచ్చు. స్థానిక భాషపై పట్టుండాలి, అనగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అవసరం ఉంటుంది. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే 2025 మార్చి 3 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు అనేది వయసు సడలింపు ఉండడం జరిగింది. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, స్త్రీలకు ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉండడం జరిగింది. ఇక దరఖాస్తు విధానాన్ని పరిశీలించినట్లయితే దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏదేని ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తులు చేసినట్లయితే అన్ని దరఖాస్తులు అనేటివి రద్దు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ అభ్యర్థులు గుర్తుంచుకొని ఆ విధంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీల గురించి పరిశీలించినట్లయితే దరఖాస్తులు ప్రారంభ తేదీ వచ్చేసి ఫిబ్రవరి 10, 2025గా ఉండడం జరిగింది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 3, 2025. ఇక ఎంపిక విధానాన్ని పరిశీలించినట్లయితే మెరిట్ బేస్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేసిస్ మీద ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరగడం జరుగుతుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నియామకం అనేది ఉండడం జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు. 10వ తరగతి పాస్ అయ్యి ఊర్లలో ఖాళీగా ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోండి. జీడీఎఫ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. 4 గంటలు పనిచేసే చాలు. దాంతోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్కు బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం కూడా ఉండడం జరుగుతుంది. ఊర్లలో ఉంటూ ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులకు ఈ ఉద్యోగం ఒక గొప్ప మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగం చేసేవారికి రోజు మొత్తం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 4 గంటలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటు ఆన్లైన్ మనీ విత్డ్రా ఏఈపీఎస్ ద్వారా తీస్తూ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పేమెంట్స్ చేస్తూ ఆ విధంగా కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. శాలరీతో పాటు ఆ విధంగా కూడా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎవరైనా పోస్ట్ ఆఫీస్లో జీడీఎస్గా వర్క్ చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు 10th మంచి మార్కులు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఈ ఉద్యోగం అనేది ఈజీగానే ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. కాబట్టి అప్లై చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఎవరైనా మీ ఫ్రెండ్స్ లోపల ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు ఉన్నట్లయితే వారికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.